ఇప్పుడు ఇంట్రో షూట్ చేస్తున్నా. ఓకేనా, రెడీయా? వేర్ అట్ ద లాస్ట్ హైవే ఆఫ్ 49. బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు అయితే రామేశ్వరంలో ఉన్నా. అంటే నా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేస్తా. ఫస్ట్ అయితే వీటి ఇంటర్వ్యూ. అరే ఇక్కడ ఒక గుర్రం ఉంది, అక్కడ ఎవరు లేరు కదా సార్. వాడే క్రాంతి. సో ఈరోజు వీళ్ళతో నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్గా నా మీతో రైడ్ కూడా ఉండే, కానీ నా హెల్త్ సహకరించలేదు. సో వీళ్ళతో పాటు వీళ్ళు తిరుపతి వరకు వెళ్తారు, అక్కడ వరకు రైడ్ చేస్తారు. ఎందుకంటే మధ్యలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడే, కాకపోతే ఇంకా నా ప్లానెట్లో ఫ్లాప్ అయ్యేది కొంచెం బాధ ఉంది. సో ఇంటికన్నా ఒక 4 days అని ఇంకా రైడ్ చేసినట్టు అన్నట్టు వీళ్ళతో పాటు తిరుపతి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోతా. నేను ఇప్పటివరకు 3-4 days అయితే నేను రైడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ రామేశ్వరం వరకు. ఇప్పటికైతే ఇక్కడ నేను సముద్రం చూడలేదు, సో ఆ బీచ్ అయితే చూడలేదు కాబట్టి. సో ఇక్కడ ఈ బీచ్ లో ఈ బోటింగ్ ఉంది, చూసాం ఒకసారి. ఆడ ఏమన్నా మనకు ఆప్షన్ ఉందేమో వెళ్ళడానికి, లేదంటే ఇట్లా బీచ్ లో కొంచెం టైం ల్యాబ్స్ లో కొంచెం ఫొటోస్ కొంచెం అట్లా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోతాం. 100 rupees each ticket. ఓకే, ఏ లైన్ ఇదే. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడ ఎంత బాగుందా. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు వెయిట్ చేస్తాను నేను ఆ బోట్ రైడ్ కోసము. టికెట్ 100 rupees అంట, తీసుకున్నాము. ఓ 30 minutes అట్లా తీసుకొని వస్తారు. అసలు యాక్చువల్గా ఈ బోట్స్ నేను చూసినంత వరకు అయితే ఇవి ఫిషింగ్కి యూజ్ చేస్తారు. సో అలాంటి బోట్లోనే ఎక్కాలని ఎప్పటి నుంచో ఉంది. ఇదంతా చిన్న బకెట్ లిస్ట్. సో ఆ బోట్లో ఇప్పుడు ఎక్కడానికి వెళ్తున్నాము. అరే యాక్చువల్గా ఇదేంది, అది కొత్తదేమో. మనం వచ్చినప్పుడు ఫోటో తీద్దాం. సో ఇదే అనమాట ఆ బోట్. సి ది బిగ్గెస్ట్ బోట్, ఇప్పటివరకు ఎక్కని బోట్. నెక్స్ట్ డైరెక్ట్ కొడిలా క్రూజ్ ఎక్కుదాం. ముంబై టు గోవా. ఎట్లుందో భయానక ఊగుతుంది. అవునా, bite harder than your appetite. You think I'm soft, a little sweet, another name for you to keep. But take one step, make your play and ఎక్కడ ఉందా చూడు, ఆ ఫీల్ అయిపోయింది ఆల్రెడీ. He was just a boy, only 8 years old, with dreams on his back and a heart pure as gold. The wind in his hair, the reins in his hands, riding through fields where the wide world expands. The horses would run and he'd feel so free, a bond with the wild as deep as the sea. With every trot and every gentle sway. But life has a way of pulling us far, chasing dreams beneath a different star. The wheels kept turning, time moved too fast, and the loving news slipped into the past. The first rider lost in the race, a child with a dream now out of place. But somewhere deep. యాక్చువల్గా ఇది 6:37 అట్లా వస్తే బాగుండు. మేము ఇది ఇప్పుడు 8:30 అవుతుంది. సూర్యుడు ఆల్రెడీ ఇంత పైకి వెళ్ళిపోయాడు కాబట్టి మాకు వ్యూ అంటే నేను కొంచెం మంచి షార్ట్స్ ఏమైనా తీసుకోమని కూడా ఆ బీరోల్స్ అయితే వస్తాయి. మార్నింగ్ సన్ రైజ్ టైంలో వచ్చుంటే ఫుల్ కనిపిస్తుండే సన్. ఇప్పుడు రాలేదు కాబట్టి కనిపించట్లేదు. ఆ టైంకి అందరం ఘోరంగా వండుకున్నాం. అసలు అందరం మంచిగా నిద్ర వచ్చేది, ఫుల్ టైర్డ్ అయిపోయాం. The fields lay quiet, their stories untold. He traded rings for the rush of the day, caught in the current, swept far away. But what ought
autumn afternoon, it hit him again. The scent of the hay, the soft అయిపోయింది patter ఓటర్ of మాత్రం rain. బాగుంది. చాలు ఆ హాఫ్ అన్ అవర్ చాలు. అందుకంటే ఎక్కువ లోపలికి పోతే మనకి సఫోకేషన్ ఎట్లా అవుతుంది, ఎందుకంటే బోట్ ఊపుతూనే ఉంది. 1 hour later. చలో, సో ఇదైతే రూమ్ అనమాట. నేను తీసుకుంది 3 beds 4 మెంబర్స్కి. తక్కువగా వచ్చింది, 1000కే వచ్చింది. 1050కే ఏమో తీసుకున్నారు మా ఫ్రెండ్స్ బార్గెన్ చేసి మరి. ఎందుకంటే నాన్ ఏసీ అయినా మాకు ఒక పర్ నైట్ అంతే నాప్ వేసి అట్లా వెళ్ళిపోవడం అన్నట్టు తీసుకున్నాము. సో ఇదే రూము. నాకు తెలిసి ఇక్కడ నుంచి మనకి సముద్రం మీద కనిపించలే, మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇదనమాట రూమ్. సో ఐ హోప్ వీ హ్యావెంట్ ఫర్గాటన్ ఎనీథింగ్, ఎందుకంటే ముందైతే చెక్ చేసుకోవాలి రూమ్కి. కీస్ నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. నా లగేజ్ మొత్తం నాకు ప్లస్ పాయింట్ ఏమైంది వీళ్ళతో పాటు వెళ్ళడం ఏంటంటే, నా లగేజ్ మొత్తం వీళ్ళ కార్లో వేసేసి నేను డైరెక్ట్ జస్ట్ బైక్ తీసుకొని వెళ్ళిపోవడమే. సో హీస్ విష్ణు, ప్రవీణ్ అండ్ క్రాంతి. ఇంతకుముందు క్రాంతిని అయితే చూసింటారు. నేను వాడు బోట్ రైడ్ అయితే వెళ్ళాం. వాళ్ళు మొత్తం లగేజ్ అంతా ఇందులో పెట్టేస్తున్నారు. నా ప్యానర్ బ్యాగ్స్ ఇక్కడ వచ్చేసి, నా బ్యాగ్ అయితే బ్యాక్ ప్యాక్ కూడా ఇప్పుడు అందులో పెట్టేస్తా. జస్ట్ నేను ఓన్లీ మీ అండ్ మై బైక్ అంతే ఇచ్చేస్తా. వీళ్ళు వచ్చింది మాత్రం లార్డ్ ఆల్టో నుంచి 4 స్టేట్స్ తిరుగుకుంటూ వచ్చిర్రు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, నా కోసం ఇంత దూరం వచ్చిర్రు రామేశ్వరం వరకు. సో కలిసి విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్ కన్యాకుమారి పోయేది ఉండే కానీ వాళ్ళు అన్ప్లాన్డ్ వచ్చారు, నేను ప్లాన్డే కానీ నా హెల్త్ సహకరించలేదు. సో వీళ్ళతో పాటే కలిసి వెళ్ళిపోతున్నాం. చలో మీట్ యూ ఆన్ ద బైక్. పెట్రోల్ మళ్ళీ ట్యాంక్ ఎంటీ అవుతుంది. సో రీఫిల్ అయితే వేపియాలి. ఇగో ఈ చిన్న గల్లీలో పార్కింగ్ అయితే పెద్దగా లేకుండే. బైక్ సేఫ్ ఉంటే చాలు. ఆల్రెడీ అక్కడ సీసీ కెమెరా పొద్దున ఏం ఇన్సిడెంట్ అయిందంటే, ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా. సో వాడు ఏమంటారు, ఆ రిసెప్షనిస్ట్లో వాడు వర్క్ చేసేవాడు కెమెరాలో నేను పొద్దున వ్లాగ్ చేస్తూ వచ్చిన బయటికి. సో అది చూసి, మీరు వ్లాగింగ్ చేస్తారా, కెమెరా పొద్దున చూసినట్లు మొత్తం చూపిస్తారు, ఇక్కడనే ఉంటారా అంటే, ఇక్కడనే ఉంటాం 5th floor తీసుకోం కదా అంటే, ఓ అవునా అదే నేను చూసినా అంటే. సో నా యూట్యూబ్ ఛానల్ అడిగిండు, నేను అది చూపించిన. 10:49 అవుతుంది. సో ఇప్పుడు ధనుష్కోడి వెళ్తున్నాము. ఇది చూడు, రాడు మొత్తం వాళ్ళు తిరిగిన ప్లేస్ అన్ని ఆ దుమ్ము మీద రాసేసిండు. సో ఇప్పుడు ధనుష్కోడి వెళ్ళి, అబ్బా అసలు బైక్ మీద ధనుష్కోడి ఎప్పటి నుంచో ప్లాన్. అసలు ఇవన్నీ 7 years నుంచి ప్లాన్. బైక్ మీద ఒక్కసారి కన్యాకుమారి రైడ్ అని. బట్ కన్యాకుమారి అసలే కానీ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అదే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లేస్ అసలు యాక్చువల్గా ధనుష్కోడి నిన్ననే విజిట్ చేయాల్సింది. మేము 5:30కి ఏమో వచ్చినాము. వచ్చేవరకు 5:30 అయింది. సో క్లోజ్ అయిపోయింది అనమాట అక్కడ. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి రామేశ్వరం చూసుకొని, సో ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా 10కి మేము వెళ్ళిపోవాలి. 11 అవుతుంది. చిన్న ఆల్టో దిగేమ్ అక్రాస్ లైక్ 2000 kilometers అనుకుంటా. నేను ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి నేను వచ్చిన ప్లేసెస్ నుంచి కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1250 kilometers అయ్యింది. నో ఎంట్రీ అంటున్నాడు. సో మనం ఇటు డీటూర్ తీసుకోవాలా. ఇటు డీటూర్ తీసుకొని డైరెక్ట్ ధనుష్కోడి. ఇయో స్టార్ట్ అయిపోతుంది. రోడ్ నేరో కావడానికి స్టార్ట్ అయింది. ముందు వెళ్తుంటే ఓన్లీ రోడ్ మాత్రమే ఉంటుంది. ఇటు పక్కన రెండు సముద్రం కనిపిస్తుంది. Of the hay, the soft patter of rain. He closed his eyes and saw it all clear. The rider he was still waiting near. The world may turn the seasons. ఓకే, ముందు చూసాడు పల ఫస్ట్ వ్లాగింగ్ పక్కన కానీ అది క్రేజీ ఉంది. నాకు ఈ మట్టి చూసే కనుక కాకినాడలో నేను నా ఫ్రెండ్ గారు చేసిన ఏదో పని గుర్తుకొస్తుంది. ఎన్ఫీల్డ్ విత్ లగేజ్ ఆ బీచ్ దగ్గర నడపడానికి నాకు వీడియో కోసం అని నేను తీసుకొని పోయినాము. సగం దూరం పోయినాము, స్టక్ అయిపోయింది. మీకు ఆ వీడియో ప్లే చేస్తా. చుక్కలు అనిపించాడు లిటరలీ. ఆ బైక్ మళ్ళీ బయటకు తీసారాడు. But the heart remembers, though paths rearranged. Somewhere inside, the spark still burns, a yearning to rise. ఇది రే బంటే జాగ్రత్త ఉంటారా. నాకు గ్లౌజ్ అయితే ఏం వేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ వరకే కదా 12 kilometers.
మళ్ళీ రిటర్న్లో ఆఫ్టర్ బ్రంచ్, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ బ్రంచ్ అది అయిపోతే అప్పుడు మొత్తం ప్యాక్ డైరెక్ట్ తంజావూరు కొట్టేస్తాం. తంజావూరు ఇడికెళ్ళి ఆల్మోస్ట్ 200, 170 ఇంత ఉంది. 3 hours అయితే పడుతుంది. అక్కడ నైట్ స్టే ఉండకపోవచ్చు. నైట్ మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ కంచి కొట్టేస్తాము. ఇది లైట్ హౌస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లైట్ హౌస్ రైట్. రామేశ్వరంలో లైట్ హౌస్ బాగుంది, చాలా పెద్ద ఉంది. ఎన్ని రోజులు అయింది, ఇదేదో సినిమాలో సెటిల్ వేసినట్టే ఉంది. అపరిచితుడు వచ్చి ఛత్రపతిలో ఉంటుంది కదా అట్లా. ఇలాంటి రోడ్లో మంచిగా స్పాటిఫైలో మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని పీస్ఫుల్గా పోతుంటే సూపర్ ఉంటుంది. మనోడు తొక్కుతూనే ఉన్నాడు ఆల్టో 120లో. ఇదేంది మొన్న ఇన్స్టాగ్రామ్లో చూపించారు, ఇదే ఏదో దీన్ని ఏమో అంటారు. దీన్ని ఒకసారి కమెంట్ చేయండి, దీని పేరేమో ఉంది. మొన్న చూసిన నేను ఇన్స్టాగ్రామ్లో నేను కూడా. చూడండి, ఇది మొత్తం సముద్రం అటు ఇటు, మధ్యలో మన వెహికల్. ఫస్ట్ ఈ ఆటో కంటే ముందు మాకు కొంచెం బాగుంటుంది. అరే అంతకంటే ముందు వెళ్తే వచ్చేస్తామేమో ఆల్మోస్ట్. వీడేది బస్సు మధ్యలో వెళ్తున్నాడు. ఇగో బాగుంది చూడు. మనం బైక్ అయితే తీసుకొని వచ్చేసిన సక్సెస్ఫుల్లీ. ఇక్కడ దగ్గర ఆపుకుందాము. ఇదే ది లాస్ట్ రోడ్. ఇట్లా రౌండ్ వేసుకుందాము. ఇక్కడ ఆగుదాం బెస్ట్. ఇక్కడ వాటర్ ఎక్కువ లేదు, ఈ ఎదవల కోసం వెయిటింగ్. మొత్తం ఇక్కడైతే ల్యాండ్ ఉంది, చూపిస్తా. విల్ పార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మిస్టర్ ప్రవీణ్ కుమార్, విష్ణువర్ధన్, హలో ధనుష్కోడి. ధనుష్కోడి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో ఇది మన లాస్ట్ నేషనల్ హైవే NH40, NH49. అదే చెప్తాను, NH40. Finds an old saddle tucked away in the dust, the leather worn but filled with trust. A whisper of hooves, a call to roam. The rider is back, he's coming home. The first rider. యాక్చువల్గా ఇక్కడ ఆపింది. సో అయిపోయింది, ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇక్కడ ట్రాఫిక్ ఉంటే సో ఇక్కడ ఆగిన. ఇది దీనికోసమే ఆగిన అనమాట. ఇది ఇక్కడ ఫోన్ మౌంట్ చేసుకొని ఇక్కడ కెమెరా పెట్టేసి అయిపోతుంది. చూడు ఎంత మంచిగా ఉందో వ్యూ అసలు. Only 8 years old, with dreams on his back and a heart pure as gold. The wind in his hair, the reins in his hands. సో ఇప్పుడు కెమెరా ఇక్కడ మౌంట్ చేస్తా, చూద్దాం వ్యూ ఎట్లుంటుంది అనేది. ఫోటో తీసుకోవాలి. ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. చట్ కెమెరా అయితే ఇక్కడ మౌంట్ చేద్దాం ఒకసారి. Bodies move like fire, think I'm lost in the rhythm, caught in desire. Your eyes trace my skin like a hunter in the night, but darling, I bite harder than your appetite. You think I'm soft, a little sweet, another name for you to keep, but take one step, make your play, and you'll learn the hard way. I don't obey, I'm not your prey, I'm the wolf in the dark. You're just a spark and I'm the fire that starts. You chase that tease, but baby don't run. ఇది అయితే బ్లాగ్ వేస్తురా మట్టి వాడు అంతే. అక్కడ హార్స్ కనిపిస్తాయి కదా, ఆడికి పోదాం అంటారు. చలో వెళ్దాంపా. ఆ కార్ ఆడ మట్టిలో దింపేసి వస్తుందా? వెళ్తున్నాం కదా. ఇవి అవుతున్నాయో చాలా షార్ప్ ఉన్నాయంట, కుచ్చుకుంటే అది ఏదో చూసుకోకుండా పొదడు కుచ్చుకునే అంట. లొకేషన్ ఎంత బాగుంది, ఆ చెట్టు వాడు గుచ్చి చూడు, ఏదో సినిమా షూటింగ్ ఉన్నట్టు ఉంది మొత్తం. అక్కడ దగ్గర వెళ్ళి ఫస్ట్ నాకు గుచ్చుకుంటాయి, నేను ఇట్లే వ్లాగింగ్ చేసుకుంటూ పోతే. హార్సెస్ పోయినాయి,
హార్సెస్ అక్కడ దూరం ఉన్నాయి, అవి వేడి ఆగవులే కానీ ఊరికిపిస్తాయి. ఆయన అక్కడ వాళ్ళంటే మొత్తం పుడుతుంది, వెళ్ళలేము. నా ఆడియో మంచిగా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నా. అవుతుంది. Feel so free, a bond with the wild as deep as the sea. With every trot and every gentle sway, he thought he'd ride forever that way. మాకు ఇంత పెద్ద ఏదో చూడాలి. ఆడ అది అనిపిస్తుంది ఆ చెట్టు. అక్కడ కొంచెం 2-3 ఫొటోస్ దిగినాము. చూడండి మొత్తం ఇంత సన్నీగా ఉంది, అంటే ఎంత ఎండ ఉన్నట్టుంది కానీ చల్లగా ఉంది. వీళ్ళు చూడు స్టార్ట్ అయిపోదామా? He was just a boy, only 8 years old, with dreams on his back and a heart pure as gold. The wind in his hair, the reins in his hands, riding through the గణేష్పూడి టు రామేశ్వరం రోడ్. ఇప్పుడు రామేశ్వరం వెళ్తాము రిటర్న్ బ్యాక్. నేను చెప్పింది ఏమంటారు గుర్తొస్తలేదు, అదే అన్నమాట ఆ టవర్. సో ఎప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామో, సో ఇక్కడ నుంచి తంజావూరు వెళ్తున్నాము. వాళ్ళు తంజావూరు విజిట్ చేయాలంటున్నారు. ఇక నాకు వేరే ఆప్షన్ ఏముంది, వాళ్ళు ఎప్పుడే వెళ్తున్నా కాబట్టి సో తంజావూరు మళ్ళీ వెళ్తున్నా నేను. తంజావూరు కానీ ఈ వ్లాగ్ అయితే ఏం చేయను తంజావూరులో, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ చూపించా కాబట్టి. ఇక్కడ నుంచి నాకు 234 అవుతుంది, 237 కిలోమీటర్స్ ఉంది. తంజావూరు 5 hours చూపిస్తుంది. ఇక వాళ్ళు నేను ఎక్కడ ఆగడం బట్టి లేట్ అవుతుంది. పెట్రోల్ అయితే ఎంటీ ఉంది, ఫిల్ చేయించుకొని వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఇవి 2 రూట్స్ ఉండే, ఒకటి పట్టుకోడాయి అని ప్లేస్ నుంచి, ఇంకోటి ఏమో అది హైవే అది పట్టుకోడాయి నుంచి. ఇప్పుడు మేము వెళ్ళేదేమో బీచ్, అంటే సముద్రం పక్కన నుంచి ఆ ఒడ్డు నుంచి ఒకటి ఉంది, ఆ వే వెళ్తున్నాము. అందులో టోల్స్ అయితే లేవు, కానీ రోడ్ అయితే మంచిగా ఉండాలనుకుంటున్నా. నేనైతే ఆ రోడ్ రాలేదు. సో ఎక్స్పెక్టింగ్ రోడ్స్ మంచిగా ఉంటే ప్రశాంతంగా తొందర జర్నీ అవుతుంది. అండ్ చీకటి కాకముందునే మేము అక్కడ రీచ్ అయిపోతాము. అక్కడ రీచ్ అయిపోతే ఎక్స్ప్లోరేషన్ బాగుంటుంది వాళ్ళకి. నేను ఆల్రెడీ చేసాను, నేను సన్లైట్ ఉన్నప్పుడే, అదే అనమాట. అండ్ ఆల్సో ఐఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. నేను ఏవైతే ఫొటోస్ షూట్ చేసానో, వీడియోస్ షూట్ చేసినో ఆ ఫోనే మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. 30% ఏమో ఉంది. ఇక్కడ మధ్యలో ఏదైనా కాఫీ కోసం, టీ కోసం ఆగినప్పుడు అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అంతే. ఆడ ఇట్లా కూర్చున్నాడు చూడు. పమాన్ బ్రిడ్జ్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తామో. మళ్ళీ పమాన్ బ్రిడ్జ్ సేమ్ నిన్న ఇదే టైం అనుకుంటా, 4 నిన్న సేమ్ టైంకే ఇదే బ్రిడ్జ్ మీద ఉండే. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. యూ కెన్ సీ దే, ఇగో ఏదైతే ఉందో ఇదే అనమాట. యాక్చువల్లీ ఇతలో కొత్తది ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. యూ కెన్ సీ దట్ గైస్, ఒక ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తలేదు అనుకుంటా. ఇట్స్ ఓకే, నేను బైక్ దిగి అక్కడ వెళ్ళలేదు, ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంకా 167 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటా పోతే సముద్రమే ఉంటుంది మొత్తం. ఇప్పుడంతా ఈ రూట్ సేమ్ సముద్రం పక్క నుంచి వెళ్తున్నాము. చూడు మ్యాప్ అంతా ఫుల్. అసలు నేను బైక్ లో చాలా ఇబ్బంది అవుతుంది, అసలు అంతా గాలి వస్తుంది, ఫుల్ బైక్ లో షేక్ అవుతున్నట్టు గాలి వస్తుంది. చూడు వాడేమో 100 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, 100 అంటే వెళ్తున్నాడు వాడు, 100 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకేమో అసలు ఆ గాలికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను 70-80 కొంచెం బండి షేక్ అవుతుంది. Horses would run and he'd feel so free, a bond with the wild as deep as the sea. With every trot and every gentle sway, he thought he'd ride forever that way. ఘోరం అసలు ఈ అర్బన్ రోడ్స్ లో. అమ్మో భయం అవుతుంది నాకు ఫస్ట్ నడప. అంటే భయం అంతే పెద్ద లేదు కానీ ఆ కుక్కలు ఇట్లా ఏవో అడ్డం వస్తే సడన్ గా అన్నట్టు భయము. దీనికైతే నెక్స్ట్ నైట్ అయితే దీనికి ఫాగ్ లైన్స్ తెప్పించేస్తా ఫస్ట్. ఆ పని అయితే పక్క
ఫాగ్ ల్యాంప్స్ అంటే ఈ ఎక్స్ట్రా ల్యాంప్స్ ఏవి బండికి ఇన్స్టాలేషన్ ఉన్న పోలీసులు ఫైన్ వేస్తారు, బ్యాన్ అవి ఆల్రెడీ బ్యాన్ అయినాయి. కానీ అవసరం ఉన్న దగ్గరలో అయితే మనం ఇట్లాంటి టైంలో వాడచ్చు. ఏదో వాళ్ళు కొడుతూనే ఉన్నారు. అసలు నేను ఇప్పుడు వీళ్ళ ఎందుకంటే వెళ్తున్నా, ఎందుకంటే నైట్ జర్నీ నేను చేయను. ఎందుకంటే ఎక్కడ ఆగినా రిస్క్ అవుతుంది, ఎవడెట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇదంతా మొత్తం విలేజెస్ ఉన్నాయి ఈ రూట్లో. ఎందుకంటే వీళ్ళతో పాటు వెళ్తున్నా. యాక్చువల్గా నేను కొన్ని వెళ్తే మాత్రం ఈ టైం వరకు నేను రైడ్ చేయను, 6 లాస్ట్ అంతే. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాను. I'm not your prey, I'm the wolf in the dark. You're just a spark and I'm the fire.